హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు తెలంగాణ హైకోర్టు నుంచి జిల్లాల నుంచి మనకు భారీగా వేకెన్సీస్ రావడం జరిగింది. మొత్తం 859 వేకెన్సీస్తో అన్ని జిల్లాల నుంచి అన్ని రకాల పోస్టులు 9 రకాల జాబ్స్కి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. మరి ఏ కేటగిరీస్లో పోస్టులు ఉన్నాయి, ఎంత వేకెన్సీ ఉంది, దానికి క్వాలిఫికేషన్ ఏముంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. చూస్తే తెలంగాణ హైకోర్టు నుంచి జిల్లాకు సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా హైకోర్టులో కాదు, జిల్లా కోర్టులలో ఉన్నటువంటి పోస్టులు అనమాట. అందులో చూస్తే ఆఫీస్ సబార్డినేటు వచ్చేసి మనకు 319 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మీకు క్వాలిఫికేషన్ కూడా చెప్తాను. సో ఆఫీస్ సబార్డినేట్ 319, ప్రాసెస్ సర్వర్ 95, ఎగ్జామినర్ 49, రికార్డ్ అసిస్టెంట్ 36, జూనియర్ అసిస్టెంట్ 150. బాగా ఎక్కువ ఉన్నాయి కదా. సో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, అందరూ రాసుకోవచ్చు, డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా. ఫీల్డ్ అసిస్టెంట్ 61, టైపిస్ట్ 42, కాపీస్ట్ 63, షెనోగ్రాఫర్ 35 ఉన్నాయి. ఇక్కడ చూస్తే మరి ఆఫీస్ సబార్డినేట్కి అయితే మాత్రం మొత్తం 319 వేకెన్సీస్. ఇది 7th క్లాస్, మినిమం 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో 10th పాస్ అయినా కూడా పర్వాలే, అయితే ఇంటర్ పాస్ అయి ఉండకూడదు. ఇంటర్ పాస్ అయి ఉండకూడదు. డిగ్రీ ఉన్న ఇంటర్ పాస్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో వాళ్ళు ఇది అప్లై చేసుకోలేరు, అప్లై చేసుకోకూడదు కూడా. తర్వాత చూస్తే ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్ వచ్చేసి మనకు 95 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో 10th పాస్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఇంటర్ ఉన్నా రాసుకోవచ్చు, డిగ్రీ ఉన్నా కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఆఫీస్ సబార్డినేట్ అయితే మాత్రం 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పాస్ అయి ఉండవచ్చు. ఇంటర్మీడియట్ అయితే మాత్రం పాస్ అయి ఉండకూడదు. కానీ ప్రాసెస్ సర్వర్ అయితే మాత్రం 10th పాస్ అయినా రాసుకోవచ్చు, ఇంటర్ పాస్ రాసుకోవచ్చు, డిగ్రీ పాస్ అయినా కూడా రాసుకోవచ్చు. అందుకనే ఇది కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత చూస్తే ఎగ్జామినర్. సో ఎగ్జామినర్ సంబంధించి మనకు 49 వేకెన్సీ ఉన్నాయి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమంటే ఇంటర్మీడియట్. ఓకే, సో ఎగ్జామినర్ వచ్చేసి మనకు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు రాసుకోవచ్చు, డిగ్రీ పాస్ అయినా కూడా రాసుకోవచ్చు. తర్వాత మనకు రికార్డ్ అసిస్టెంట్. ఓకే, సో రికార్డ్ అసిస్టెంట్ కూడా మనకు 10th క్లాస్, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండవచ్చు. ఓకే, ఇది కూడా మనకు ఇంటర్ పాస్ అయి ఉండాలి, మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ ఇది చాలామంది రాసే పోస్టు, పోటీ పడేది. ఇది చాలా బాగుంటుంది అనమాట. అంటే బాగుండవని కాదు, అంటే చెప్పడం దీంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ కంపల్సరీగా అందరూ కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలి. మినిమం అయితే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మాత్రం 159 వేకెన్సీస్. అంటే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్కి అయితే మాత్రం ఇవి చాలా తక్కువ మంది పోటీ పడతారు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరున్నారండి, 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ ఎవరు లేరు కదా, మ్యాక్సిమం అందరూ పాస్ అయి ఉంటారు. అందువల్ల మనకి ఇది మాత్రం 10th ఉంది కాబట్టి ఇది కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్ల ఎవరైనా సరే ఈసారి ఏజ్ కూడా చాలా భారీగా ఉంది. సో అప్ టు 46 వరకు రాసుకోవచ్చు అనమాట. ఎగ్జామినర్ వచ్చేసి మనకు 49 వేకెన్సీస్ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 36 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 159, డిగ్రీ పాస్ అయి ఉండాలి. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్. సో ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మనకేముందంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇది కూడా మనకేమి డిగ్రీనే. ఓకే, సో ఫీల్డ్ అసిస్టెంట్ కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరి టైపిస్ట్ ఉద్యోగాలు కూడా కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. తో పాటుగా మనకు టైపింగ్ కూడా ఉండాలన్నమాట దీనికి. ఓకే, టైపిస్టు, కాపీస్టు. ఓకే, కాపీస్ట్ అయితే మాత్రం మనకి ఇంటర్మీడియట్ చాలు. కాపీస్ట్ మనకు ఇంటర్ పాస్ అయి ఉండాలి, టైపింగ్ ఉండాలి. టైపిస్ట్ అయితే మాత్రం డిగ్రీతో పాటుగా టైపింగ్ కూడా ఉండాలి. కాపీస్ట్ ఇంటర్మీడియట్ ఉన్నప్పటి వల్ల, కానీ టైపింగ్ కంపల్సరీ. మరి స్టెనోగ్రాఫర్ వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీతో పాటుగా స్టెనో తెలిసిందంటే ఆటోమేటిక్గా మనకి ఉంటుందిగా టైపింగ్ కూడా ఉంటుంది. సో ఇవి మొత్తం వేకెన్సీ ఎంత అంటే 859 వేకెన్సీస్. ఇక 859 వేకెన్సీస్కి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. తెలంగాణ వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఇది అయిపోయిన వెంటనే తిరిగి ఇంకా ఈ యొక్క 9 రకాల జాబ్సే కదా, ఇంకా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి, ఇవి కూడా త్వరలోనే వస్తాయి. దీంతో పాటుగా తెలంగాణ హైకోర్టు నుంచి కూడా జాబ్స్ రాబోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇంకా నోటిఫికేషన్స్ మేబీ ఫిబ్రవరి అంటున్నారు. ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రకాల జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఇది స్పెసిఫిక్గా తెలంగాణ వాళ్ళకి మాత్రమే. మరి ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్ర వాళ్ళకి 5% రిజర్వేషన్ అనేది ఉంటుంది, నాన్ లోకల్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్. తర్వాత ప్రతి ఒక్క వీడియోలో ప్రతిదానికి కూడా సబార్డినేట్కు, ప్రాసెస్ సర్వర్కు, ఎగ్జామినర్కు, రికార్డ్ అసిస్టెంట్కు, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపీస్ట్,
మరి స్టెనోగ్రాఫర్ సంబంధించి సపరేట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. దానికి స్పెషల్గా ఏజ్ ఎంత ఉండాలి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మనకు ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్నీ కూడా 1 by 1 చేయడం జరుగుతుంది అనమాట. మరి చూస్తే ఇక్కడ ఏజ్ మాత్రం మీకు 46 వరకు ఉండొచ్చు. ఓసీ వాళ్ళకు అప్ టు 46 వరకు ఉంటుంది. బీసీ కానీ తర్వాత ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ వాళ్ళకైతే +5 years ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద అవకాశం అనమాట. మరి దీని పరంగా మనకు ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు ఆన్లైన్ కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం. కేవలం 3,000,000 రూపీస్తోనే కోర్స్ లాంచ్ చేయబోతున్నాం అనమాట. సో మీకు అత్యద్భుతంగా ఇంగ్లీష్ కానీ జీకే కానీ వాటికి ఇంగ్లీష్ జీకే సులభంగా గుర్తుపెట్టుకునే విధంగా కోడింగ్ క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. దాంతో మోడల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. కేవలం 3,000,000 రూపీస్ మాత్రమే ఆఫర్ జరుగుతుంది అనమాట. ఇది మీకు థర్స్డే రోజు కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మీకు కాల్ చేయొచ్చు. గతంలో అనేక మంది మన తెలంగాణ వాళ్ళు కూడా మనకు కోర్స్ తీసుకొని బెనిఫిట్ పొందారు, కొందరు జాబ్స్ కూడా పొందారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం దాదాపు 50%, మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, లేదా మన యూట్యూబ్ ద్వారా అయితేనేమి మేము జాబ్ పొందేట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ మీద ఇప్పుడు మనం ఫోకస్ చేస్తున్నాం అనమాట. మరి ఈ యొక్క తెలంగాణలో జాబ్స్ మీకు కొట్టే విధంగా మీకు ఏమైతే అవసరమో, గతంలో ఏమైతే ఎగ్జామ్స్ జరిగినాయో సో వాటిని బేస్ చేసుకొని మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి జీకే అండ్ ఇంగ్లీష్ 2 క్లాసులు మీకు ఉంటాయి. మరి మీకు ఒకవేళ జనరల్ ఇంగ్లీష్ బుక్ ఎవరికైనా కావాల్సి అంటే మీరు ఈ యొక్క నెంబర్కి కాల్ చేస్తే ఇక బుక్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. అత్యద్భుతంగా మీకు సినానిమ్స్, ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, గ్రామర్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, స్పెల్లింగ్ టెస్ట్, దాంతోపాటు మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఈ యొక్క బుక్లో అందుబాటులో ఉంటుందన్నమాట. ఇక 500 రూపీస్ ఈ యొక్క కాస్ట్. మీరు ఈ యొక్క నెంబర్కి మాకు ఫోన్ చేస్తే ఫోన్పే నెంబర్ ఇస్తాం. ఈ యొక్క ఫోన్పే నెంబర్ చేసి మీకు అడ్రస్ పెడితే డైరెక్ట్గా మీకు ఇంటికే ఈ యొక్క ఇంగ్లీష్ బుక్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఈ యొక్క తెలంగాణ హైకోర్టు దాంట్లో అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. తర్వాత మీకు అందరూ కూడా ఈ యొక్క పోస్ట్ వైజ్ మీకు సపరేట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి. ఇది ఒక మంచి అవకాశం భావించండి. ఎందుకంటే వీటి ప్రిపరేషన్ కొనసాగిస్తే వీటితో ఇంకా వేరే జాబ్స్ ఇంకా వస్తున్నాయి. మరి తెలంగాణ హైకోర్టు నుంచి జాబ్స్ వస్తున్నాయి. ఇది మనకు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మరియు ఇది ప్రిపేర్ అయిన వాళ్ళు మన రైల్వేస్ కూడా ప్రిపరేషన్ కూడా కొనసాగించుకోవచ్చు అనమాట. ఓకే, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.